అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రీకృష్ణ సందేశంలో మనం చూడబోయేది, నీ విలువ అర్థం కాని వారితో నువ్వు ఇలాగే ఉండు, ఇలాగే చెయ్యి. ఎలా అంటే, నీరు ఉన్నంత వరకే బావికి విలువ, డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిలా చెత్తలా చూస్తారు. కాబట్టి నీ విలువ తెలిసిన వారు నిన్ను అపురూపంగానే చూస్తారు. వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అలాగే అభిమానాలు అంత ముఖ్యం. నాలుక అనేది కత్తి కంటే పదునైనది. అది రక్తం చిందించకుండా దేనినైనా కూడా నాశనం చేయగల శక్తి ఉంటుంది. నీ నాలుకను నీ అదుపులో పెట్టుకో. నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవ్వడు కూడా ఎవరి చెప్పి చేతల్లో అస్సలు ఉండడు. కాబట్టి నీతిగా నిజాయితీగా ఉండు. అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిసినప్పుడే మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకుంటే అది ఎప్పుడూ కురవదు. భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకుంటే నేటి సమాజంలో మంచిగా ఉండగలవు. నీవు అనుకున్నది సాధించగలవు. నలుగురితో విలువగా ఉండగలవు. జీవితంలో విలువివ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువిచ్చే బంధాలను ఎప్పుడూ వదులుకోవద్దు. ఎవరి దగ్గర ఏది ఆశించకు. ఎందుకో తెలుసా? చులకనగా చూస్తారు. ఉన్న దాంట్లోనే సరిపెట్టుకో. గౌరవంగా తలెత్తుకొని బ్రతకొచ్చు. నిన్ను అందరూ మంచి గౌరవంగా చూస్తారు. నీటిలో పడవ ఉండాలే కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలే కానీ జ్ఞాపకాలలోనే జీవితం అనేది గడిచిపోకూడదు. ఈ జీవిత సత్యం తెలుసుకున్నవారు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. సంతోషం రాకపోతే సుఖం విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే అతడు ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొని ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని నిటారుగా నిలిచాడనే అర్థం. దీపం విలువ చీకట్లో తెలుస్తుంది. డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది. కానీ కుటుంబం విలువ ఒంటరితనంలో మాత్రమే తెలుస్తుంది. సాయం చేసే గుణం ఉన్నోడు సాకులు వెతకడు. ఏ స్థితిలో ఉన్నా సరే సాయం మాత్రం తప్పక చేస్తాడు. అతనికి ఉన్న దాంట్లోనే చేస్తాడు. అప్పుడప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాలి. కొంతమంది నిజస్వరూపాలు అప్పుడే బయటపడతాయి. చెప్పిన మాట వింటే ఎవ్వరూ చెడిపోరు. చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా చెడిపోతారు. కాబట్టి చెప్పుడు మాటలు అస్సలు వినవద్దు భక్త. అదృష్టంతో వచ్చేది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించింది మాత్రం సంతృప్తిని ఇస్తుంది. నువ్వు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి నువ్వే అవసరం అనిపించేలా చేస్తుంది కాలం. అలా బ్రతికి చూపించాలి నువ్వు. ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినవద్దు. నీకు నచ్చింది చెయ్యి. అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. ఇక్కడ వాడుకునే వాళ్ళే తప్ప అవసరానికి ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి ఒకరి దగ్గర ఏదైనా ఆశించడం నీ తప్పే అవుతుంది. నిన్ను కన్నవారిని ఒంటరి చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉంటావని ఎలా అనుకుంటావో అలా అనుకోకు. రేపు నువ్వు కన్నవారు నిన్ను ఒంటరి చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు. రేపటి నీ స్థానం ఇదేనని మర్చిపోవద్దు. జీవితంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో కొన్ని విషయాలను మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం. అలా చేసినప్పుడే మంచి సంతోషంగా ఉండగలరు. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం జీవితాల్లో నేను నాశనం చేస్తాయని గుర్తుంచుకో. వాదించుకుంటూ ఉంటే ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు. ఎందుకో తెలుసా? వారి మధ్య సంబంధం మంచిగా ఉంటుంది కాబట్టి. వాదించుకుంటే సంబంధం తెగిపోతుంది కాబట్టి. కనికరం లేని వాళ్ళ గురించి కలవరం మానుకోవాలి. నీ గురించి ఎదురువారు ఏమైనా అనుకోనివ్వు, అసలు పట్టించుకోకు. ఎందుకంటే గాడిదలకు గంధపు చెక్క వాసన తెలియదు కదా. అందుకోసం ఈరోజు నువ్వు భరించే బాధకి పడుతున్న కష్టానికి ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో నీకు భగవంతుడు మంచి సాయం చేస్తాడు. తప్పకుండా సాయం చేస్తాడు. నిన్ను ఎప్పుడూ చేయవదలడు. నీది కానిది ఎప్పుడూ నీ సొంతం కాదు అని గుర్తుంచుకో. నీకు సొంతమైనది
ఎప్పుడూ నీకు దూరం కాదని గుర్తుంచుకో. ధనం ఉన్నవారితో కాదు, గుణం ఉన్నవారితో స్నేహం చెయ్యి. బాధపడే రోజు మాత్రం నీకు ఎప్పటికీ రాదు. ఎందుకంటే ధనం కంటే గుణం గొప్పది కాబట్టి. అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది ధ్యానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో, ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం. కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం. రెండూ ఉండాల్సిందే. గాజు వస్తువు ముక్కలవ్వడానికి ఒక్క రాయి చాలు, మనసు ముక్కలవ్వడానికి ఒక్క మాట చాలు. కాబట్టి ఎప్పుడు ఇతరులను నొప్పించవద్దు మీ మాటలతో. అబద్ధానికి అభిమానులు ఎక్కువే, నిజానికి శత్రువులు ఎక్కువ. కొంతమంది చెప్పే మాటలకు చేసే పనులకు అసలు పొంతనే ఉండదు. ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు, చేసేవన్నీ గోతులు. ఇదే నేటి లోకం తీరు. అలాంటి మనుషులకు నువ్వు ఎప్పుడూ దూరంగా ఉండు. ఈ రోజుల్లో ఎవరికి ఎవడు ఏమీ కాడు. నీతో లాభం ఉన్నంత వరకే ఏ బంధమైనా సరే. ఒక్కసారి మీతో లాభం లేదని తెలిసిందా, ఆ తర్వాత మీ ముఖం కూడా ఎవ్వరూ చూడరు. సులువుగా దొరికేది ఏదైనా సరే విలువ తక్కువగానే ఉంటుంది. కానీ కష్టపడి సంపాదించుకున్న దానికి విలువ ఎక్కువగా ఉంటుంది. అది బంధమైనా సరే, బాధ్యత అయినా సరే, డబ్బైనా సరే, ఏదైనా సరే అంతే. ఎదురు చూసి వచ్చిన దానికి ఎంతో విలువ ఉంటుంది. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకు. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళను గుర్తుపెట్టుకో. అలాంటి వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. ఎంతమంది ఎంగిలితో తరిచినా మనం అపవిత్రంగా భావించమని ఒకే ఒక వస్తువు ఏంటో తెలుసా? డబ్బు. డబ్బుంటే చాలు, ఏదైనా వస్తుంది. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బతికే వారికి సరైన స్నేహితులు ఉండరు. అనుమానంతో బతికే వారికి అసలు జీవితమే ఉండదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో భక్తా. ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా వచ్చింది అంటే ఆ దేవుడు నిన్ను ఒక్కసారిగా 10 మెట్లు కిందకి దింపేస్తాడని గుర్తుంచుకో. అహంకారం అనేది ఎప్పుడూ ఉండకూడదు. తెగిపోయిన బంధాలకు, మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడానే ఉంటుంది. ఆరిపోయిన దీపానికి, ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా. ఆరిపోతే మళ్ళీ వెలిగించుకుంటాం, ఆర్పేసుకుంటే వెలిగించుకోలేము. అదృష్టం ఎప్పుడూ నీ చేతుల్లో ఉండదు. కేవలం నిర్ణయాలు మాత్రమే నీ చేతుల్లో ఉంటాయి. నువ్వు తీసుకునే నిర్ణయాలే నీ అదృష్టంగా భావిస్తాయి. చదువు ఉందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉంటే చాలు. జీవితంలో తప్పకుండా పైకొస్తావు, మంచి స్థాయికి వెళ్తావు. గెలవడం అంటే రాజ్యాలు కాదు, దేశాలు కాదు. ఇంకొకరి దగ్గర చెయ్యి చాచకుండా, ఎవరిని మోసం చేయకుండా రాజులా బ్రతకడం. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవడం. దీన్ని మించిన గెలిపేది భక్తా? కాబట్టి ప్రశాంతంగా ఉండు. నిందలకు భయపడి లక్ష్యాన్ని వదిలేయొద్దు. ఒక్కసారి లక్ష్యాన్ని చేరుకున్నాక నిందలన్నీ ప్రశంసలుగా మారిపోతాయి. ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు, మోసపోతావు. ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించవద్దు, వాళ్ళకే అలసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వద్దు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ఎంతలో ఉంచాలో, నువ్వు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండే. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాకుండా ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. మనం మాట్లాడే మాటే మన విలువను పెంచుతుంది. బ్రతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికి సంఘర్షణలు, పరిస్థితులు మధ్య వెంటాడుతూ నీ జీవితం ఉంటుంది. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగిలిపోతావు. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి, తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలి. అంతేకాని తెలిసి తెలియకుండా తప్పుగా మాత్రం ఎప్పుడూ మాట్లాడకూడదు. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్లేదు, కానీ నీ మనసాక్షి ముందు మాత్రం నువ్వు నిజాయితీగా, గర్వంగా తలెత్తుకుని బ్రతకాలి. అంతకంటే గొప్ప జీవితం మరేదీ లేదు. అలా బ్రతకాలి అంటే నీలో ధైర్యం, నిజాయితీ ఉండాలి. నిన్ను చులకనగా చూసేవారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి నీ విలువను నువ్వు ఎప్పుడు దూరం చేసుకోవద్దు. నీ మనిషిని కష్టపెట్టే విషయాలు ఎప్పుడూ నువ్వు మనసులో పెట్టుకోవద్దు. అన్నిటికీ దూరంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. విన్నారు కదండి.
ఈ కృష్ణ సందేశాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.